Hi students and future doctors, welcome to MB NEET Parents ఛానల్. ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్ గురించి ఎలా చేయాలి, కాలేజీలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజీలు సరిగ్గా చేసుకోకపోతే ఎదురయ్యే సమస్యలు ఏమిటి, ఈ సంవత్సరం కొన్ని కాలేజీలను ఎన్ఎంసి పర్మిషన్ ఇవ్వలేదు, అందువల్ల కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, KNREH అప్లికేషన్ డేట్ పొడిగించారు, దాని వివరాలు తెలుసుకుందాం. ముందుగా కౌన్సిలింగ్ ఎలా చేయాలో చూద్దాం. మేము మా పిల్లలకు 2022 మరియు 2024లో కౌన్సిలింగ్లు చేసాము. ఆ అనుభవంతో మాత్రమే చెప్తున్నాము. అందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతోనే చెప్తున్నాం. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి ఉపయోగపడే వీడియోలు చేయవచ్చు. కౌన్సిలింగ్లో మీరు ముందుగా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, వాటికి ఎక్కడ సీట్ వస్తుందో చూసుకోండి. ఉదాహరణకు 600 అబవ్ మార్క్స్ వచ్చినవి అనుకోండి, ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలు వస్తే తీసుకోండి. అలా కాకుండా బిలో కాలేజీలు వస్తే మన స్టేట్లోని టాప్ కాలేజీలను ఆల్ ఇండియా కోటాలో తీసుకోండి. అలా కాకుండా మీకు బిలో కాలేజీల్లో ఇతర రాష్ట్రాల్లో చేరే ఉద్దేశం లేకపోతే, తెలంగాణలో ఏపీ టాప్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాల్లో రాకపోతే అప్పుడు స్టేట్ కోటాల గురించి ఆలోచించండి. ఇక్కడ ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నా. నేను లాస్ట్ వీడియోలో ఒక విషయం గురించి చెప్పాను. దాన్ని ఒక అతను కామెంట్ పెట్టాడు. అదేమిటంటే, ఆల్ ఇండియా కోటాలో బిలో కాలేజీలు తీసుకొని ఇబ్బంది పడే కంటే స్టేట్లో టాప్ కాలేజీలో తీసుకోండి. ఆల్ ఇండియా కోటాలో అప్పటికి రాకపోతే స్టేట్ టాప్ కాలేజీలో స్టేట్ కోటాలో తీసుకోండి అని చెప్పాను. నేను సదుద్దేశంతోనే చెప్పాను. అది కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే చెప్పాను. ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాల్లో సీట్ వస్తే అక్కడ హాస్టల్, మెస్సు, లోకల్ ప్రాబ్లమ్స్, వాతావరణం సరిపోకపోవటం, అందువల్ల చెప్పాను అనమాట. ఎందుకంటే మా స్వీయ అనుభవం ఉంది. మా డాక్టర్ విషయంలో అదే జరిగింది, అందుకే చెప్పాను. కానీ మన వ్యూయర్స్ నేను రాంగ్ వేలో చెప్తున్నానని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. కావున ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే ఎయిమ్స్, జిప్మర్ కాలేజీలో సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, హాస్పిటల్ ఫెసిలిటీ అంతా బాగుంటుంది. కావున సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వచ్చు. ఇక 600 బిలో మార్క్స్ వచ్చిన వారు మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో 600 బిలో మార్క్స్కి టాప్ కాలేజీలు రావు. కాబట్టి స్టేట్ కౌన్సిలింగ్లోనే సీట్ తీసుకోండి. ఇవి ఎలా తీసుకోవాలంటే, మీకు టాప్ కాలేజీల్లో అంటే ఏపీలో ఆంధ్ర మెడికల్ కాలేజీ, తెలంగాణలో గాంధీ ఉస్మానియా, కాకతీయుల్లో సీటు వస్తే జాయిన్ అవ్వండి. తర్వాత ప్రిఫరెన్స్ వచ్చి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత మాత్రమే ప్రైవేట్ కాలేజీలో సీటు తీసుకోవాలి. కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా బాగానే ఉంటాయి, వాటిలో కూడా సీటు తీసుకోవచ్చు. ఎలా అంటే, తెలంగాణలో కొత్తగా పెట్టిన గవర్నమెంట్ కాలేజీల కన్నా పాత ప్రైవేట్ కాలేజీలు అంటే లాస్ట్ ఇయర్ పెట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కన్నా అపోలో, కామినేని లాంటి కాలేజీల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు దగ్గరగా ఉన్న కాలేజీలో చేరడానికి ప్రయత్నించవచ్చు. సపోజ్ మీ ఏరియా ఖమ్మం అనుకోండి, మీ ఖమ్మంలో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళవచ్చు, ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, మరియు వాతావరణం ప్రత్యేకంగా అలవాటు పడవలసిన అవసరం ఉండదు. కావున మీ పరిస్థితులను బట్టి మీరే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఎవరో చెప్పారని జాయిన్ అవ్వద్దు. ఎంబీబీఎస్ అనేది ఎక్కడ చేసినా ఒకటే. కాకపోతే మీరు జాయిన్ అయ్యే కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎలా ఉంది, పేషెంట్స్ లోడ్ ఎలా ఉంది అనేది చూసుకోండి. ఒకసారి ఎంక్వైరీ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే పేషెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ ఏమీ నేర్చుకోలేరు. ఇవి ఉంటే ఎంబీబీఎస్ ఏ కాలేజీ అయినా ఒకటే. పీజీ మాత్రం చేసేటప్పుడు జాగ్రత్తగా స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు కట్ ఆఫ్లు ఎలా మారిపోతున్నాయో చూద్దాం. ఇంతకుముందు ఇచ్చిన కట్ ఆఫ్ కన్నా ఇప్పుడు 2-3 మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో కొన్ని ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ రాలేదు. వస్తే ఓకే, కానీ రాకపోతే కట్ ఆఫ్లు పెరుగుతాయి. అలానే తెలంగాణలో కూడా ఒక ప్రైవేట్ కాలేజీకి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. కావున 150 సీట్లు తగ్గిపోయినాయి. కాబట్టి 2 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. KNREH వారు అప్లికేషన్ డేట్ పొడిగించారు. ఆ వివరాలు చూద్దాం.
రిజిస్ట్రేషన్ గడువు 30వ తేదీ వరకు పెంపు. రాష్ట్రంలో కొనసాగుతున్న కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశించిన గడువును పొడిగించారు. రిజిస్ట్రేషన్ ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. గతంలో రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 25 వరకు ఉన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ ఈ నెల 15వ తేదీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ర్యాంక్ ఎంతంటే, కాళోజీ యూనివర్సిటీకి ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 2014లో స్థాపించబడింది. ఇది తెలంగాణలో వరంగల్లో ఉంది. 2022 NIRF ర్యాంకింగ్స్లో KNR-UHS అగ్ర వైద్య విశ్వవిద్యాలయాల్లో 17వ ర్యాంకు పొందింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఎంబీబీఎస్ కాలేజీలో ప్రిఫరెన్స్ లిస్టు చూద్దాం. ముందుగా ఏపీలో ఎయిమ్స్ మంగళగిరి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, SVIMS శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కడప, రిమ్స్ శ్రీకాకుళం, రిమ్స్ ఒంగోలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ విశాఖపట్నం. ఇప్పుడు తెలంగాణ మెడికల్ కాలేజ్ చూద్దాం. గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాదు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాదు, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కెట్పల్లి, చల్మార్ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కెట్పల్లి, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్, భాస్కర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మోయినాబాద్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, SVS మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్. ప్రిఫరెన్స్ లిస్ట్ ఈ విధంగా ఉంది. మీకు ఎలా వీలైతే అలా ప్రిఫరెన్స్ లిస్ట్ని మార్చుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.